హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నార్త్ ఈస్ట్ ఫేసింగ్ గల హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మనకి మరిన్ని వ్యూస్ అనేది రావడం జరుగుతాయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. హౌస్ కొలతలు వచ్చేసి మనకి 28x52 కొలతలతో అయితే రావడం జరుగుతుంది. 161 గజాల్లో అయితే రావడం జరుగుతుందండి. 161 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి. అలాగే నార్త్ వైపు కూడా మనకి కార్నర్గా రావడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఈశాన్యం అండి. ఈశాన్యం కొద్దిగా మనకి క్రాస్ రావడం జరుగుతుంది. అందువల్ల మనకు కొద్దిగా పెరుగుతుందండి ఈశాన్యం అనేది. ఇది పెరగడం వల్ల కూడా మనకి వాస్తురీత్యా కూడా మంచిగా చూస్తారండి. ఎక్కువగా నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది తక్కువగా ఉండే హౌసెస్, అలాగే ఈస్ట్, నార్త్ ఈస్ట్, ఈశాన్యం పెరగడం కూడా చాలా మంచిగా చూస్తారండి వాస్తురీత్యా. స్టెప్స్ కింద అయితే మనకి నార్మల్ ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్ డోర్ వచ్చి మనకి గ్లాస్ ప్లస్ మనకి వుడ్ డిజైన్ టేక్ డోర్ అయితే రావడం జరుగుతుందండి. డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, హాల్లో మనకి వాల్పేపర్ డిజైన్ అయితే ఇచ్చారు. సైడ్ వచ్చి మనకి దేవుడి రూమ్కి కబోర్డ్ టైప్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూస్తున్నారు కదా, అంత స్మూత్గా ఉందండి. ఇది ఇక్కడ యూబీసీ కట్ షీట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇదంతా కూడా వుడ్ స్ట్రక్చర్లో అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది నార్త్ ఫేసింగ్ వైపు అయితే మన డోర్ అయితే రావడం జరిగింది. గ్రానైట్తో మనకి గుమ్మాలు అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, గ్రానైట్తో అయితే గుమ్మాలు అయితే రావడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14x10 సైజెస్తో అయితే రావడం జరుగుతుందండి. స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది. లోపల వచ్చి మనకి వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది పై వరకు కూడా మనకి టైల్స్ అనేది కవర్ చేశారు. ఇక్కడ తీసుకున్న మెటీరియల్ అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్స్ అయితే తీసుకోవడం జరిగింది. యాంటీ స్కిడ్ అయితే మనకి టైల్స్ అయితే రావడం జరిగింది. కింద అయితే ఇవి చూస్తున్నారు కదా, యాంటీ స్కిడ్. ఇవి అంతా చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేసెస్గా ఉంటుంది. 6x6 మనకి బెడ్ వేసినా సరే మనకి స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రీగా ఉంటుంది రూమ్ అంతా కూడా. ఇది గ్లాసీ ఫినిష్ వుడ్ డిజైన్ కూడా మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుందండి. ఇవి కూడా మనకి స్పేసెస్ అయితే రావడం జరిగింది. టాప్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అందంగా కూడా చేశారండి. హాల్లో కూడా చాలా బాగుంటుంది. డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. చాలా స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి 21x10 సైజెస్ అయితే రావడం జరుగుతుందండి. ఇది మోడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా చూస్తున్నారు కదా. లాస్ట్ వీడియోలో మనం నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. రెండు సేమ్గా ఉంటాయి కొలతలు అనేవి. కాకపోతే ఇవి ఏంటంటే స్క్వేర్ యార్డ్స్ అని డిఫరెంట్గా వస్తాయి. బాస్కెట్స్ అనేవి చూస్తున్నారు కదా. స్టెయిన్లెస్ స్టీల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి రస్ట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మనకైతే రావడం జరుగుతుందండి. లామినేట్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేస్గా ఉంటుందండి. టెన్ ఫీట్ సిట్టింగ్ ఇచ్చినా సరే మనకి ఇక్కడ చాలా స్పేసెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. డైనింగ్ అనేది, డైనింగ్ చాలా ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా పెద్ద ఫ్యామిలీకి అయితే మనకి చాలా బాగుంటుందండి. ఇక్కడ వాటర్ వచ్చేసి మేము చెప్పుకోవాలి, స్వీట్ వాటర్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది 14.5x10 సైజెస్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి. దీని కాస్ట్ వచ్చి మనకి 75 lakhs అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది తగ్గిస్తారండి. చూస్తున్నారు కదా,
విజిట్కి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అయితే మనకి కాల్ చేసి రండి ఫ్రెండ్స్. ఇది విజిట్ అనేది హౌస్ అనేది చాలా బాగుంటుంది. 80% కూడా మనం లోన్ చేయడం జరుగుతుంది వితౌట్ ఐటీఆర్ లేకుండా బిజినెస్ చేస్తున్నా సరే మనం లోన్ చేయడం జరుగుతుందండి. హోమ్ లోన్స్ చేస్తాం ఫ్రెండ్స్ మనం అయితే. ఇది డైరెక్ట్ ఓనర్స్ అయితే రావడం జరుగుతుందండి. బిల్డింగ్ అనేది 160 గజాల్లో చాలా స్పేసెస్గా ఇల్లు అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా వాష్రూమ్స్ కూడా మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారండి. సైడ్ వచ్చి మనకి సెట్ బ్యాక్ ఉంటుంది 1 feet అనేది. ఇదైతే చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి. చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.